Praise the Lord. ఓడ బయట ప్రజలు అంతకు ముందులాగే అన్ని పనులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించారు. జలప్రలయం వస్తుందని వారింకా నమ్మలేదు. బహుశా వాళ్లు ఇంతకు ముందుకంటే ఎక్కువగా నవ్వి ఉంటారు. కాని వాళ్లు ఎంతో కాలం అలా నవ్వలేకపోయారు. అకస్మాత్తుగా నీళ్లు కురవడం మొదలైంది. మీరు బకెట్టు నుండి నీళ్లు క్రిందకు పోస్తుంటే ఎలా పడతాయో అలాగే ఆకాశం నుండి నీళ్లు పడ్డాయి. నోవహు చెప్పింది నిజమే. కాని అప్పుడు ఓడలోకి వెళ్లడానికి ఎవరికీ అవకాశం లేదు. యెహోవాయే ఓడ తలుపును గట్టిగా వేసేశాడు. త్వరలోనే పల్లపు ప్రాంతమంతా నీళ్లతో నిండిపోయింది. నీళ్లు పెద్ద నదుల్లా మారాయి. అవి చెట్లను పెకిలిస్తూ, పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ ప్రవహిస్తూ, పెద్ద శబ్దాన్ని సృష్టించాయి. ప్రజలు భయపడ్డారు. ఎత్తైన స్థలాలకు ఎక్కారు. అయ్యో! ఓడ తలుపులు తెరిచి ఉన్నప్పుడే నోవహు మాట విని, ఓడలోకి వెళ్లి ఉండే ఎంత బాగుండేదని వాళ్లు అనుకున్నారు. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. నీళ్ల స్థాయి అంతకంతకు పెరిగిపోయింది. ఆకాశం నుండి 40 పగళ్లు, 40 రాత్రులు వరకు నీళ్లు కురిశాయి. అవి కొండల వరకు చేరడంతో ఎత్తైన కొండలు కూడా మునిగిపోయాయి. దేవుడు చెప్పినట్టే ఓడ బయట ఉన్న మనుష్యులందరూ చనిపోయారు, జంతువులన్నీ చనిపోయాయి. కాని ఓడ లోపల ఉన్నవాళ్లు మాత్రం సురక్షితంగా ఉన్నారు. నోవహు ఆయన కుమారులు ఓడను చక్కగా నిర్మించారు. నీళ్లు ఓడను పైకి లేపినప్పుడు అది నీళ్లపై తేలింది. చివరికొక రోజున వర్షం కురవడం ఆగిపోయింది. సూర్యుడు ప్రకాశించడం ప్రారంభించాడు. అది ఎంత చక్కని దృశ్యమై ఉంటుందో కదా. అంతా ఒక పెద్ద సముద్రంలా మారిపోయింది. కనిపించేదల్లా నీళ్లపై తేలుతున్న పెద్ద ఓడ మాత్రమే. రాక్షసులు చనిపోయారు. ప్రజలను బాధించేందుకు వాళ్ళిక లేరు. వాళ్లందరూ తమ తల్లులతోపాటు మిగిలిన చెడ్డవాళ్లతోపాటు చనిపోయారు. అయితే వాళ్ల తండ్రుల మాటేమిటి? ఆ రాక్షసుల తండ్రులు మనలాంటి మానవులు కాదు. వాళ్లు మనుష్యుల్లా జీవించడానికి భూమిపైకి వచ్చిన దూతలు. అందువల్ల జలప్రలయం వచ్చినప్పుడు వాళ్లు మిగిలిన మనుష్యులతోపాటు చనిపోలేదు. తాము దాల్చిన మానవ శరీరాలను వదిలేసి, తిరిగి దూతల్లా పరలోకానికి వెళ్లారు. అయితే వాళ్లు దేవుని దూతల కుటుంబంలో భాగంగా మళ్లీ అంగీకరించబడలేదు. అందుచేత వాళ్లు సాతాను దూతలయ్యారు. బైబిలులో వాళ్లు దయ్యాలని పిలువబడుతున్నారు. ఆ తర్వాత దేవుడు గాలి వీచేలా చేశాడు. జలప్రలయపు నీళ్లు ఇంకిపోవడం మొదలయింది. 5 నెలల తర్వాత ఓడ ఒక కొండ శిఖరం పై నిలిచింది. చాలా రోజులు గడిచాయి. ఓడ లోపల ఉన్నవారు బయటకు చూసినప్పుడు కొండల శిఖరాలు కనబడ్డాయి. నీళ్లు క్రమక్రమంగా తగ్గాయి. అప్పుడు నోవహు కాకి అనే ఒక నల్లని పక్షిని ఓడ నుండి బయటకు పంపాడు. అది కొంతసేపు ఎగిరి ఎక్కడా కాలు నిలపడానికి స్థలము లేనందువల్ల తిరిగి వచ్చేసింది. అది చాలాసార్లు అలా వెళ్లి తిరిగి చూసి మళ్లీ వచ్చి ఓడ పైన వాలుతుండేది. ఆ తర్వాత నోవహు భూమ్మీద నీళ్లు తగ్గాయేమో చూడడానికి ఓడలో నుండి ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురం కూడా కాలు మోపడానికి స్థలం లేనందున తిరిగి వచ్చేసింది. నోవహు దానిని రెండోసారి పంపినప్పుడు అది దాని నోట ఒక ఒలివ ఆకు తీసుకుని తిరిగి వచ్చింది. నీళ్లు తగ్గిపోయాయని నోవాహుకు అర్థమైంది. నోవాహు పావురాన్ని మూడోసారి బయటకు వదిలాడు. చివరికి బయట జీవించడానికి దానికి ఆరిన నేల కనబడింది. అప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఆయన, నీతో పాటు నీ కుటుంబాన్నంతటినీ, జంతువులను తీసుకుని ఓడ బయటకు వెళ్ళు అన్నాడు. వాళ్లు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఓడలోపల ఉన్నారు. వాళ్లు సజీవంగా మళ్లీ బయటికి వచ్చినందుకు ఎంత సంతోషించి ఉంటారో మనం ఊహించవచ్చు.